ఈరోజు అనకాపల్లి జిల్లాకు సంబంధించి సమగ్రాభివృద్ధిపై చర్చించుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాల్ని ఒక ప్లానింగ్ బోర్డు చైర్మన్ వేసుకుని దానికి మంత్రుల్ని ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల్ని, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, ముఖ్య నాయకుల్ని, శాసనమండలి సభ్యుల్ని అందరినీ కూడా కలిసి ఆ జిల్లా సమగ్రాభివృద్ధి పైన ఒక ప్లానింగ్ చేసుకోవడం కోసం రాబోయే 5 సంవత్సరాలు ఏ రకంగా మనం జీడీపీ పెంచుకోవాలో, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలో ఒక ప్లానింగ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ 26 జిల్లాల్లో అత్యధిక తలసరి ఆదాయం వచ్చేది విశాఖపట్నం. పక్కనే ఉన్నటువంటి అనకాపల్లికి 13th ప్లేస్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి పోటీతత్వంతో ప్రతి జిల్లాని తీసుకురావడమే కాకుండా తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని 15% గ్రోత్తో మనం తీసుకెళ్ళగలిగితే భారతదేశంలోనే అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్తో మనం జీడిపిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సొంత కేసుల కోసం చూసుకున్నారు, వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకున్నారు. ఇవాళ అందుకనే స్టీల్ ప్లాంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే గతంలో కూడా 1998లో దాదాపు 1650 కోట్లు ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు స్టీల్ ప్లాంట్కి ఊపిరి పోశారు. తిరిగి మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి మళ్ళీ కేంద్రం నుంచి 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు. ఖచ్చితంగా దాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకెళ్తూ జరుగుతుంది. మరి ఆ వయసులో కూడా ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలా సపోర్ట్గా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ఈ రకంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ, అలాగే ఇక్కడ డైరీకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. డైరీకి కానీ మరి ఈరోజు ఉదయం చోడవరంలో మన షుగర్ ప్లాంట్ కూడా చూసి రావడం జరిగింది. షుగర్ కర్మాగారాన్ని కూడా మళ్ళీ దాన్ని కాపాడటానికి పెద్దలందరూ కూడా డైరెక్షన్లో మరి కొంత రాష్ట్ర సపోర్ట్తో ఏ రకంగా దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ ఏ రకంగా సహాయపడాలనే కార్యక్రమాన్ని కూడా అది చేస్తాం. ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా అన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. పెన్షన్స్కి ప్రతి నెల 1వ తారీఖు కూడా అందిస్తున్నాం. ఎక్కడా కూడా పెన్షన్దారులకి ఇబ్బంది రాకుండా ఇంటికే తీసుకెళ్ళి అందించడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో సూపర్ 6లో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. పెన్షన్స్ కూడా మరి అందించడం కూడా జరుగుతుంది. అలాగే రేషన్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అందిస్తాం కూడా జరుగుతుంది. ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా రేపు జూన్లో స్కూల్స్ తెరిచే నాటికి తల్లి ఖాతాలో ఆ అమౌంట్ కూడా వేయడానికి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే డేటా ప్రిపరేషన్ కోసం మాకు టైం పట్టింది. ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గ కార్యక్రమాల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినాయి. అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ తీసుకుని రావడం జరుగుతుంది.
మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని రేపు జూన్ నెలలో వారికి అందించడం జరుగుతుంది. అలాగే ఏదైతే బ్యాన్ పీరియడ్లో మత్స్యకారులకు ఇచ్చే దానికోసం కూడా రేపు ఏప్రిల్లో మరి గతంలో 10,000 ఇస్తే ఏప్రిల్ నుంచి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాన్ పీరియడ్ టైంలో మార్చి 15 నుంచి జూన్ 15 వరకు వాళ్ళకి వేట నిషేధం ఉంటుంది. ఆ వేట నిషేధ సమయానికి సంబంధించిన ఏప్రిల్ నెలలోనే 20,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ మూడింటిని కూడా సమగ్రంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి కృషితో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అనకాపల్లిలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 1,85,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే ఒక హబ్గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఫార్మాలో కూడా చాలా ముందంజలో ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో పిఆర్ వర్క్స్ కింద 151 కోట్లు దాదాపు 1,200 వర్క్స్ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 60% వర్క్స్ కంప్లీట్ అయినాయి. మిగతాయి కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ, లేబర్ కాంపోనెంట్ కింద కానీ, మెటీరియల్ కాంపోనెంట్ కింద 172 కోట్లు, లేబర్ కాంపోనెంట్ కింద 294 కోట్లు, సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ, హార్టికల్చర్లో కానీ, సెరికల్చర్లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అవి కూడా కంప్లీట్ చేయడానికి కార్యచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే హౌసింగ్ స్కీమ్ కింద 65,800 ఇళ్ళకి శాంక్షన్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ అయిన 29,100, నాన్ స్టార్టెడ్ ఒక 17,000 ఉన్నాయి. మిగతాయి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ పెట్టుకుని దాదాపు 20,000 ఇళ్ళు కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 633 కోట్లు హౌసింగ్ కింద, ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఖర్చు పెట్టడం జరిగింది. మిగతాయి కూడా అతి త్వరలో పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కడ తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో 33,000 కోట్లు పెన్షన్ రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.